ప్రోమోలో ఎంతమంది గమనించారో తెలియదు కానీ ఆ టాస్క్లో రీతు చేసిన పని మాత్రం నెక్స్ట్ లెవెల్. అంతే, నా సలాం అంతే. అసలు ఆ ఐడియాకి ఫిదా అయిపోయాను నేను. మామూలు ఐడియా కాదు. నాకు వచ్చిద్దా రాదా అంటే అసలు రాలేదు. ఇంకా నాకు వచ్చుంటే కనుక ఎంత ఎగ్జైట్ అయ్యేవాడిని కాదు. రాలా. ఏంటి ఐడియా, ఎంతమంది గమనించారు? నేను చెప్పకముందు మీరు గమనించుంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది గమనించారా లేదా అని చెప్పి. అలాగే ఇమ్మాన్యుయల్కి కూడా మంచి క్రెడిట్ ఇవ్వాలి. ఆ సంజన గారిది అన్న విషయం పక్కన పెట్టేసి చూస్తే ఎంటైర్ గేమ్ని అలా లాడిచ్చాడు, అలా 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 నడిపించాడు. అంతే. మాట్లాడుకుందాం డీటెయిల్గా. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. జస్ట్ ప్రోమో 2, ప్రోమో 3 అనాలిసిస్ మాత్రమే కాదు, ప్రోమో 2, ప్రోమో 3 గురించి మాత్రమే కాకుండా చిన్న అనాలిసిస్లు 2-3 పాయింట్లు ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకుందాం. ఫస్ట్ మనం ప్రోమో 2 గురించి మాట్లాడుకుందాం. నేను సపరేట్ వీడియో చేయలేకపోయాను, సో వర్క్లో ఉన్నా. అలాగే కొంచెం చిన్న స్లీప్ కూడా వేసా హెడేక్గా ఉంటే. సో ఫస్ట్ ఫైనలిస్ట్ ట్రోఫీ, టికెట్ ఫినాలే కాదు మనం అనుకున్నట్టే, ఫస్ట్ ఫైనలిస్ట్ ట్రోఫీ అనమాట. దాన్ని లాంచ్ చేశారు. అది కేవలం ఫస్ట్ ఫైనలిస్ట్కి లభించే గౌరవమే కాదు, దానికి ఎందుకు గొంగల పురుగు, సీతాకోక చిలక అది ఇది అని చెప్పి కొంచెం హైప్ బాగానే ఇచ్చారండి. ఇలాంటివన్నీ అన్నప్పుడు ఇమాన్యుయల్, నేను అర్థం చేసుకున్న దాని ప్రకారం ఏంటంటే అలాంటి హైప్ కోరుకుంటాడు ఇమాన్యుయల్. సో లోపల ఏదైతే బిగ్ బాస్ చెప్తా ఉంటాడో ఆ హైప్ ఎక్కువ కోరుకుంటాడు. నాగార్జున గారి దగ్గర నుంచి హైప్ ఎక్కువ కోరుకుంటాడు, అక్కడున్న స్టూడియో ఆడియన్స్ నుంచి చప్పట్లు ఎక్కువ కోరుకుంటాడు. బయట ఉన్నదానికి సంహవ్ అది మర్చిపోయేటట్టున్నాడు ఇంకా. సో దట్స్ సో ఈజ్ ఇంకంతే తను. సో హైప్, ఆ ఫస్ట్ ఫైనలిస్టు, అక్కడ సెలబ్రేషన్స్, అక్కడ సంబరాలు. సో అది వస్తే చాలు, అది వస్తే ఇంక బయట ఆటోమేటిక్గా వస్తుంది అని అనుకుని ఉంటాడు. ఈయన కూడా అట్టాగే చెప్తాడు, అదేదో సూపర్ డూపర్ అసలు బంపర్, అసలు ఇది కొడితే కప్పు కొట్టేటి అన్న విధంగా ఆయన కూడా హైప్ అట్టాగి ఇచ్చాడు బిగ్ బాస్ కూడా. కఠిన పరిస్థితులు దాటి మీ సహనాన్ని పరీక్షించే సవాళ్ళను ఎదుర్కొంటూ, కఠిన సవాళ్ళు అది ఇది ఎదుర్కొంటూ గొంగల పురుగు సీతాకోక చిలకలా మారే మీ ప్రయాణానికి ప్రతీక. ఇది జస్ట్ ట్రోఫీనే కాదు, అంతకు మించి అన్నట్టు. కానీ టికెట్ ఫినాలేనా, బిగ్ బాస్ 9 ట్రోఫీయా అంటే ఆ ఫస్ట్ ఫైనలిస్ట్ ట్రోఫీకే మొగ్గు చూపేలాగా ఆ రేంజ్ బిల్డప్ ఇచ్చారు ఆయన. ఏం చేయలేము ఇంకా మనం, ఇంకా అయిపోయిందిలేండి. సో అది కానీ అది ఒక్కరికే లభిస్తుంది అని చెప్పి దాన్ని లాంచ్ చేస్తుంది కూడా ఇమాన్యుయల్ అనుకుంటా. సో నేను ఎందుకో నాకు ఇంకా లీక్ ఏం కాదు కానీ ఇది ఇడిదిరి ఇమాన్యుయల్ దగ్గరికి వస్తుందని చెప్పి నేను గెస్ట్ చేసుకుంటా ఉన్నాను. చూద్దాం ఎవరికి వస్తుంది ఏంటి అని చెప్పి. సో ఇదే ఆఖరి ఛాలెంజ్. ఇది నేను అనుకున్నట్టు కాదు, ఇది ఆఖరి ఛాలెంజ్. అంటే మళ్ళీ 3 అలా పెడతామన్నా లేదు, ఇదే ఆఖరి ఛాలెంజ్. ఇందులో దీని తర్వాత నుంచి ఇంకన్నీ యుద్ధాలే ఉంటాయి. సో లాస్ట్ ఛాలెంజ్ గెలిచిన తర్వాత ఒకరిని ఇచ్చేయాలి, ఒకరిని ఛాలెంజ్ చేయాలి. 4 మిగిలారు, 4లో ఒకరు గెలిచిన తర్వాత మిగతా 3లో ఒకరిని ఛాలెంజ్ చేయాలి. సో రీతు, బర్నీ అన్న, ఇమాన్యుయల్, కళ్యాణ్. సో ఇందులో బర్నీ అన్న తీసేసి ఇమాన్యుయల్, రీతు, కళ్యాణ్ ఛాలెంజ్ ఆడతారు. అందులో రీతు ఎవరు గెలిస్తే వాళ్ళు మిగతా వాళ్ళని ఛాలెంజ్ చేస్తారు. అప్పుడు 3 మిగులుతారు. ఆ 3 మళ్ళీ వాళ్ళలో వాళ్ళు ఛాలెంజ్ చేసుకోవాలి. ఒకళ్ళని ఛాలెంజ్ చేస్తే ఒకళ్ళు వెళ్ళిపోతారు. ఇంక ఫైనల్గా ఒకళ్ళు మిగులుతారు. ఒకళ్ళు ఛాలెంజ్ చేస్తే వాళ్ళిద్దరు ఒకళ్ళు గెలుస్తారు. అంతే, సింపుల్, బాగుంది. రేపు 2 అంటే రేపు ఈరోజు హౌస్లో 2 అయిపోతాయి. ఈరోజు నైట్కి ఒకళ్ళు అవుతారు. ఫైనల్గా ఎవరు అవుతారని ఈరోజు నైట్ తెలిసిద్ది. అది రేపు మనకి టెలికాస్ట్ చేస్తారు. నేను ఓన్లీ హోప్ చేసేది ఏంటి అంటే 24 అవర్స్ టెలికాస్ట్ ఫినిష్ అయ్యే లోపల, అంటే 12 లోపల టాస్క్ మొత్తం లైవ్లో వచ్చేయాలని. సో ఏదైనా చిన్న చిన్న తేడాలు ఉన్నా మనం గట్టిగా మాట్లాడుకోవచ్చు. ఇంతకు నేను హాయ్ ఫ్రెండ్స్ ఎన్ని చెప్పానా, చెప్పలా, అలా దూసుకెళ్ళిపోతూ ఉంటాను నేను. సరే, సారీ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ముందుగా వీడియోని లైక్ చేసి ఏదైనా ఒక చిన్న ఎగ్జైటింగ్ అనిపిస్తే చేయాలి. ఇంకా ఎగ్జైట్మెంట్ అట్లా జుమ్మని వెళ్ళిపోవటమే తారాజోలాగా. ఏది లైక్ అడుగుదాం, షేర్ అడుగుదాం, కామెంట్ అడుగుదాం, సబ్స్క్రైబ్ చేసుకుని అడుగుదాం, ఏం ఉండదు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. 75K వీకెండ్ కల్లా అయినా కొడదాం. నెమ్మదిగా బండి అట్ట 50 అది అట్లా పెరిగిద్ది, అట్ట తగ్గిద్ది, అట్ట పెరిగిద్ది, అట్ట తగ్గిద్ది. అంతే. అయ్యా కొన్ని జీవితాలు అంతే. కొంతమందికి కొన్ని పాయింట్లు నచ్చవు, అంతే, ఇంకేం చేయలేం. నేను వాళ్ళ తప్పట్లేనండి, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది, మన పాయింట్ ఆఫ్ వ్యూ మనది. ఇట్స్ ఓకే. అంటిల్ అన్లెస్ మ్యూచువల్ రెస్పెక్ట్ ఉన్నంతకాలం అది సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా, అన్సబ్స్క్రైబ్ చేసుకున్నా ఇట్స్ ఓకే. బూతులు తిట్టకుండా ఏం చేసుకున్నా పర్లేదు. బట్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే మాత్రం ఖచ్చితంగా. సో చివరికి అలాగా ఒకళ్ళు మిగులుతారు. సో ఇక్కడ ఏంటంటే రింగ్ మాస్టర్ అని చెప్పి ఈ 3కి ఇచ్చారు. ఇది బర్నీ అన్న ఆడుంటే బాగుంటుందా? ఇక్కడ బర్నీ అన్న గారికి బర్నీ అన్న ఆడున్నా ఒకవేళ రీతుకే ఛాలెంజ్ చేసేటట్టే దెర్ ఇస్ నో డిఫరెన్స్. బర్నీ అన్న ఆడిని ఆడపోయినా కూడా. బట్ ఒకవేళ బర్నీ అన్న ఆడి నేను వేరే వాళ్ళని అంటే ఇమాన్యుయల్ను, కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తాననుకుంటే ఒక ఫైట్ చేయాల్సింది. అలాగే రీతు గెలిచింది అన్నదానికన్నా కూడా నాకేమనిపిస్తుందంటే ఇమాన్యుయల్, కళ్యాణ్ కావాలని ఓడిపోయి ఉండొచ్చు కూడా, తెలివిగా, పక్కా ప్లాన్డ్గా. ఎందుకంటే మనం గెలిచి మనం వేరే వాళ్ళని ఛాలెంజ్ చేసేదానికన్నా వేరే వాళ్ళని ఇప్పుడు ఇమాన్యుయల్ గెలిస్తే ఎవరిని ఛాలెంజ్ చేయాలి? రీతుని చేయలేడు,
కళ్యాణి చేయలేడు, భరణి అన్నతో చేయాలి. ఆలోచించండి. భరణి అన్నతో చేస్తే ఖచ్చితంగా గెలుపు అవకాశాలు 50-50 ఉంటాయి. రిస్కే అది. ఎందుకు చేయాలి? అంత రిస్క్ ఎందుకు చేయాలి? నేను లైట్ తీసుకోవాలి. నెక్స్ట్ కళ్యాణ్ కూడా సేమ్ పరిస్థితి. అయితే ముగ్గురిది సేమ్ పరిస్థితే. ఎవరు గెలిచినా సరే భరణి అన్నతో చేయాలి. కానీ నాకెందుకో కళ్యాణ్, ఇమాన్యుయల్ కావాలని ఒక స్టెప్ వేసి ఓడిపోయారేమో. ఇది ఎందుకంటే కావాలని టాస్క్ ఓడిపోతున్నారు. మనకి ఎఫర్ట్స్ పెడుతున్నట్టు కనిపిస్తుంది, కానీ 100% ఎఫర్ట్స్ ఉండవు. నీట్గా తెలుస్తుంది. ఇది తప్ప రైటా అంటే రైటే. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఏంటి ఎండ్ గోల్ చూసుకుంటున్నారు. ఎండ్కి మనం అది కొట్టాలి. సో అందుకోసం చెప్పి ఈవెన్ ఇప్పుడు టికెట్ టు ఫినాలే ఫైనల్ ఇమాన్యుయల్ కళ్యాణ్ ఆడి కళ్యాణ్ ఉడిపి ఇమాన్యుల్కి ఇచ్చేసాడు అనుకోండి, దాన్ని కూడా అప్రిషియేట్ చేస్తాం. ఎందుకంటే కళ్యాణ్కి అది అవసరం లేదు. కళ్యాణ్ మెయిన్ ట్రోఫీ మీదకి కన్నేసాడు కాబట్టి. ఇక్కడ ఇమాన్యుల్ అప్రిషియేట్ చేస్తాం. ఎందుకు? ఇమాన్యుయల్ ట్రోఫీ వదిలేసి ఆ ఫస్ట్ ఫైనల్స్ దాని మీద కన్నేసారు కాబట్టి. ఎవరి ప్లాన్లో వాళ్ళు ఉన్నారని చెప్పి ఖచ్చితంగా ఇద్దరిని అప్రిషియేట్ చేస్తాను. అయితే వాళ్ళు అనుకున్న సాధించారని చెప్పి. సో వాళ్ళు కావాలని టాస్క్ విడిపోతున్నారు. సో బిగ్ బాస్ పెట్టిన ఇది చాలా మైండ్ గేము, చాలా మంచి గేమే ఆయన పెట్టింది. బట్ ఈ టాస్క్ విడిపోవటం కూడా వాళ్ళ ప్లాన్. అది బిగ్ బాస్ గెస్ట్ చేశారా గెస్ట్ చేయలేదంటే గెస్ట్ చేసి ఉండరు మ్యాక్సిమం, ఇలా ఓడిపోతారేమో అని చెప్పి. బట్ ఇట్స్ ఓకే. ఎండ్ ఆఫ్ ద డే చాలా కొత్తగానే సాగింది. ఎత్తులు, పై ఎత్తులు, జిత్తులు, చిత్తులు అన్నట్టే సాగింది. సో ఆ ఫస్ట్ ఫైనల్స్ చూడకుండా అనుకునే వాళ్ళ స్టిక్ మీద కాయిన్స్, టోకెన్స్ ఏవోటి ఉన్నాయి అవి పెట్టి వాటిని బ్యాలెన్స్ చేసుకుంటా నడుచుకుంటూ వెళ్ళాలి. దీనికి సంచాలకుగా తనుజ గారు ఉన్నారు. సో ఇది రీతు గెలిచింది. కావాలని వాళ్ళిద్దరు పడేసినా కూడా చెప్పలేం. బట్ రీతు గెలిచింది కాబట్టి ఇప్పుడు రీతుకి ఒక ఎంటీ సెల్ ఆక్యుపై చేసి దాని తర్వాత ఎవరిని ఛాలెంజ్ చేస్తావు అనే ఆప్షన్ వచ్చింది. సో రీతు ఆబ్వియస్గా ఇమాన్యుయల్ని చేయదు, కళ్యాణ్ని చేయదు. వాళ్ళందరూ గ్రూప్గా ఉన్నారు. సో వీళ్ళందరూ భరణి అన్నని ఎలా ఓడించాలి అన్న దాని మీద ఉన్నారు. ఈవెన్ సుమన్ అన్న గేమ్ అయిపోయిన తర్వాత కూడా డిస్కషన్స్ అన్ని దీనికి రిలేటెడ్గానే ఉన్నాయి. సో ఎట్టి పరిస్థితుల్లో సరే మన ముగ్గురులో ఒకరికి రావాలి, భరణి అన్నోళ్ళకి రాకూడదని చెప్పేసి ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను. భరణి అన్నోళ్ళు ఏమైనా న్యాయంగా న్యాయంగా ఇన్ ద సెన్స్ వాళ్ళది కూడా న్యాయమే, ఏదైనా న్యాయమే రెండు వైపులా. బట్ వాళ్ళది కూడా అంతే. ఇప్పుడు సుమనన్న ఓడిపోకూడదు, సుమనన్న కాపాడుకోవాలని చెప్పి భరణి అన్న ఆడాడు. ఈవెన్ ఆయన అన్సీన్ చూశాను నేను. ఆ అన్సీన్లో కూడా ఏం చెప్తారు, తనుజాకి హెల్ప్ చేశానన్న విధంగానే చెప్తారు ఆ ఫ్లవర్స్ టాస్క్లో. కానీ తనుజ ఎన్నిసార్లు అడిగిన సరే మన ఇద్దరు కలిసి ఆడామంటే ఆడలేదంటారు. సో కలిసి అనుకుని ఆడలా. కానీ ఆయన ఏంటి డెమోన్ ఆపాను కదా, దాన్ని ఒక క్రెడిట్లో తీసుకుని డెమోన్ ఆపడం వల్ల తనుజ గెలిచింది అని చెప్పుకుంటూ వెళ్తున్నారు. సో ఆయన ఎందుకు డెమోన్ ఆపారు? తనుజ గెలాలని మాత్రమే కాదు, డెమోన్ గెలవకూడదని చెప్పి. సో ఇక్కడ ఎవరి గ్రూపులు ఆలవే. ఏదైనా గ్రూప్ గేమ్ అని కాదనట్లా. నిన్న మిడ్ నైట్ దాంట్లో వాళ్ళు కూడా అలాగే ఆడారని చెప్తున్నాను. ఓన్లీ పాయింట్ని క్రిటిసైజ్ చేసింది మేజర్గా ఏంటి అంటే, మీరు ఆడితే అవును ఎస్ ట్రోఫీ కోసం ఆడతానని చెప్పి ముందో మాట వెనకో మాట కాకుండా అదే ఆ టికెట్ కోసం ఆడతానని ఫ్రంట్ అదే మాటలో ఉంటే బాగుంటుంది. సంజన గారికి ఒకటి చెప్పి అలా చేయటం అదొక్కటే నాకు నచ్చలేదని చెప్పారు. అలా అప్పుడు ఆవిడని తీసేయటం వల్ల, ఆవిడని ఫస్ట్ చేయటం వల్ల ఆవిడ అలా ఉండిపోయారు కదా. అది దట్టు ఒక రిలేషన్, ఒక బాండ్, ఇదన్నీ ఉన్నాయి. పోనీ బాండ్ రిలేషన్ ఉన్నా అదంతా తీసుకెళ్ళి బొట్లో వేసేయండి. కానీ ఆవిడకి ఏదో న్యాయం చేస్తున్నట్టు నిడిపోతే నీకు వస్తుంది మా అమ్మ అది అని చెప్పి నీకోసం ఆడాను అన్న విధంగా చెప్తే అది రాంగ్ అన్నాను అంతే. ఆ ఒక్క పాయింట్ వల్ల ఎంటైర్ థింగ్ రాంగ్గా కనిపిస్తుంది. అది తీసేసి చూస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎక్సలెంటే. నేనే చెప్తున్నా, ఎక్సలెంట్ ప్లానింగ్, ఎక్సలెంట్ ఎగ్జిక్యూషన్. సో సెకండ్ది ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇది రింగ్ మాస్టర్. ఇది అసలు టాస్క్ అంటే ఇద్దరికి ఈక్వల్ ఆపర్చునిటీస్, తెలివితేటలు వాడే టాస్క్, స్ట్రాటజీస్ అప్లై చేయాల్సిన టాస్క్. మరి అది రీతికే వచ్చింది ఐడియా, లేదంటే వాళ్ళు ఎవరిచ్చారో కానీ జంక్యార్డ్లో ఉన్న 3 ట్రయాంగిల్స్, 3 స్క్వేర్స్, 3 సర్కిల్స్ని తీసుకొని అక్కడ ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో ఒక్కొక్క రోలో ఫస్ట్ పెట్టాలి. 3 ట్రయాంగిల్స్ పెట్టాలి, 3 స్క్వేర్స్ సర్కిల్స్ పెట్టాలి, తర్వాత స్క్వేర్స్ పెట్టాలి. ఒకటి పెట్టిన తర్వాత రింగ్ తీసుకొని అక్కడ ఉన్న పోల్కున్న హుక్కి వేసేటట్టు, అంటే మేక్ వేసేటట్టు రింగ్ వేయాలి. సో ఒక రో అయిపోగానే రింగ్ వేయాలి, ఒక రో అయిపోగానే రింగ్ వేయాలి, ఒక రో అయిపోగానే రింగ్ వేయాలి. సో ఫస్ట్ది మీరు ఇక్కడ సరిగ్గా గమనిస్తే ఏం చేశారంటే, వాళ్ళు ఎతుకుతూ ఉన్నారు కదా సామాన్లు, ఆ ట్రయాంగిల్స్ కానీ ఏవి కానీ అవి ఎతుకుతూ ఉన్నప్పుడు వేరే దొరికితే ఏం చేస్తారు? ట్రయాంగిలే దొరకాలని లేదు. ఫస్ట్ ట్రయాంగిల్స్ ఫినిష్ చేయాలి, తర్వాత స్క్వేర్, తర్వాత లాస్ట్కి రెక్టాంగిల్. దొరికితే ఏం చేస్తారు అన్న ఆలోచన రావాలి. అన్న ఆలోచన మరి రీతికి వచ్చింది, ఎవరిచ్చారు తెలియదు. కానీ రీతి ఏం చేసిందంటే నేను గమనించింది, వేరే షేపులు దొరికినప్పుడు ఒక డ్రమ్ము తీసింది. సరిగ్గా డ్రమ్ము తీసి ఆ డ్రమ్ములో దాచేసింది వాటిని. అంటే నేను ఎంత ఎక్సైట్ అవుతా నిజంగా అక్కడ అలా జరిగిందా, తర్వాత వర్ణాన్ని కనిపెట్టాడండి. టోటల్గా గెలిచింది కాబట్టి నాకు అర్థమైంది. అది గెలిచింది కాబట్టి అది కనిపెట్టలేదైనా. వీళ్ళు కూడా చెప్పలేదేమో, ఎవరు చెప్పకూడదు అని అనుకున్నారేమో, చెప్పకూడదని డిసైడ్ అయ్యారేమో వాళ్ళ ప్లాన్స్. సైలెంట్గా తీసి ఆయన ముందు కూడా తీసి అట్ట తీసుకెళ్ళి ఆ డ్రమ్ములో వేస్తుంది. చివరికి తనకు ఒక ట్రయాంగిల్ దొరికినా కూడా వేరే వెతుకుతుంది. ఇక్కడ రింగ్ వేయటం, ఒక రౌండ్ అయిపోయిన తర్వాత రింగ్ వేయటం అంత ఇంపార్టెంట్, మిగతావన్నీ దొరకడం ఇంపార్టెంట్.
ఇంకొక విషయం చెప్తాను చూడు, ఇది ఇంకా హైలైట్ ఎప్పుడైతే తెలుసా, రీతికి బీభత్సమైన ఎలివేషన్ ఎప్పుడు వస్తుందంటే, ఒకవేళ కనుక బిగ్ బాస్ లాస్ట్ స్క్వేర్లు ఏవైతే పెట్టారో అవి 6 లేవు అంటే ఇద్దరికి ఈక్వల్గా లేవు అని చెప్తే రీతు ప్లాన్ నెక్స్ట్ లెవెల్ ప్లాన్ అసలు మామూలు ప్లాన్ కాదు. సో రింగ్ వేసి ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేయకుండా కూడా ఇక్కడ ముందు షేప్లన్నీ ఎత్తుక్కొని పెట్టుకొని తర్వాత అన్నీ అక్కడ పడేసి ఒకదాని తర్వాత పడేసి రింగులు వేసుకుంటే వెళ్ళటం ఇది. అంటిల్ అన్లెస్ భరణి అన్న చూడకుండా ఇవన్నీ చేయాలి. చూస్తే మన రింగ్ వేయడానికి వెళ్ళినప్పుడు భరణి అన్న మనం దాచుకున్న వాటిలో తీసుకుని వెళ్ళిపోతాడు. సో అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఆ అమ్మాయి చేసిన మూవ్ కానీ, నెక్స్ట్ భరణి అన్న ఏం చేయబోతున్నాడని కానీ ఏది కానీ. సో బాగుంది. సో ఫస్ట్ రింగ్ భరణి అన్న వేస్తాడు, తర్వాత అదే రౌండ్ ఫస్ట్ రౌండ్ సంబంధించి రీతి వస్తుంది, ఆ లోపల రీతి వేసే లోపల సెకండ్ది భరణి అని ఉన్నాడు. సో రెండోది కూడా ఆయన కంప్లీట్ చేస్తాడు ఈవిడికన్నా ముందే. కానీ ఈవిడ కంప్లీట్ చేయడానికి పెద్ద టైం పట్టదు, ఎందుకంటే ఈవిడన్నీ దాచుకుంది. ఇక్కడ ఎన్ని దాచుకుందో తెలియదులేండి, అన్ని దాచుకుంది అనుకుంటున్నాను. సో థర్డ్ రౌండ్ అలాగా ఆవిడ ఆ విధంగా ఫస్ట్ కంప్లీట్ చేసి ఉంటుంది. మరి అక్కడ నిజంగా ఆరుండి అన్నకి దొరకలేదా, లేదంటే అన్నది ఎత్తికే లోపల భరణి అన్న ఎత్తికే లోపల మరి ఆవిడ రింగ్ వేసారా తెలియదు, కానీ నెక్స్ట్ లెవెలే. సో ఒక ప్లానింగ్, ఒక పద్ధతి, ఒక ఎగ్జిక్యూషన్ అన్ని ప్రాపర్గా ఇటు సైడ్ జరిగి నేర్పించింది. అందుకనే వాళ్ళది ముందైంది. ఇప్పుడు నెక్స్ట్ వీటిల్లో గొడవలు ఏవైతే ఉన్నాయో, తనుజ గారు నాది ఫస్ట్ ఇంకా డౌట్ ఉంది, అది 3 ఈక్వల్గా ఉన్నాయి, ఇది ఈక్వల్గా లేవు. ఫస్ట్ పెట్టిన ట్రయాంగిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ 3 ట్రయాంగిల్స్ భరణి అనే ఒకలా ఉన్నాయి, మిగతా 2 కూడా ఒకలా ఉన్నాయి. తింది ఒకటే వేరేగా షేప్ అవుట్ అయింది. షేప్ అవుట్ అది కాదు, ఏదో కొంచెం పెద్దగా ఉంది, కానీ స్టిల్ ఇట్స్ ఏ ట్రయాంగిల్. ఒకవేళ దొరికినా కూడా అలాంటి షేప్ దొరికినా కూడా ఆ ఫస్ట్ది ట్రయాంగిలే, అంతే కదా. నేను చూసినంత దొరికితే ట్రయాంగిలే, దాన్ని మనం కాదనలేము. అండ్ దట్టు సంచాలక్ అప్రూవ్ చేశారు ఫస్ట్ రౌండ్లో, అప్రూవ్ చేసి వేసేసిన తర్వాత ఇంక దాన్ని ఏం చేయలేము. ఇంక సంచాలకం తప్పుపడ్డం తప్పితే ఏం చేయలేము. అసలు అదేంటి ఇంకోటి దొరకలేదు అనుకోండి, అది ట్రయాంగిలే కాబట్టి ట్రయాంగిలే ఇంక ఈక్వల్గా ఉండాలని బిగ్ బాస్ ఏం చెప్పలేదు కదా. కావాలని గొడవ పెట్టడానికి ఇట్లాంటి పెడతా ఉంటాడు బిగ్ బాస్, ఊరికనే కాదు. సో ఆ విషయం మీద గొడవ పడితే మాత్రం కొంచెం, అంటే ట్రయాంగిల్ దొరికినా కూడా ఏం చేయలేని పరిస్థితి, అది ట్రయాంగిలే కదా, అవునా కాదని అడుగుతారు. ఈక్వల్గా ఉండాలని చెప్పలేదు కదా బిగ్ బాస్. సో లాజికల్గా అది ట్రయాంగిలే, దాని గురించి గొడవ పట్టడం వేస్ట్. దాని గురించే గొడవ పట్టడం వేస్ట్ అనుకుంటే భరణి అన్నలు మనకు ప్రోమోలు ఇంకోటి పాయింట్ అవుట్ చేస్తుంటే కనిపిస్తారు. అదేంటి అంటే ఒక ట్రయాంగిల్ షేప్కి కొంచెం బెండులా ఉంటుంది, అది జంకీ ఆటలో వేసినప్పుడు దానికి దెబ్బ దగ్గర కొంచెం బెండ్ అయ్యి ఉంటుంది. దాని గురించి గొడవ పట్టడం ఇంకా వేస్ట్. మనకు సోషల్ మీడియాలో వచ్చినట్టు సంజన గారు వర్సెస్ తనుజ, సంజన గారు వర్సెస్ సుమనన్న, సంజన గారు వర్సెస్ భరణి అన్న అంటే వీళ్ళు ముగ్గురు కలిసి తన కోసం పోరాడతా చేసి ఉంటే మాత్రం అది వీళ్ళ ఫైట్ వృధానే, అంటే వీళ్ళదే తప్పు అవుతుంది. సంజన గారు తప్పు అవుతుంది ఆ విషయంలో, ఎందుకంటే అది ఫస్ట్ ట్రయాంగిల్, రెండోది ఆ బెండ్ కొంచెం ఉంది అంటే దాన్ని ఏమేం చేయలేము. అది జంకిలు వేసినప్పుడు అది టైట్గా ప్యాక్ చేసినప్పుడు అది కొంచెం బెండ్ అయి ఉంటుంది. సో ఫస్ట్ది వీళ్ళు ఇంకా గట్టిగా పోరాడటానికి వీళ్ళకి ఇంకొక ట్రయాంగిల్ కనుక దొరికితే అప్పుడు పోరాడచ్చు. బిగ్ బాస్ ఆ పని కూడా చేస్తుంటాడు వీళ్ళలో గొడవలు పెట్టడానికి. బట్ స్టిల్ ఈక్వల్గా షేప్ ఉండాలి అని చెప్పలా, ట్రయాంగిల్ ఉండాలి అని చెప్పుంటారు నేను అనుకోవటం, అందుకని వాడు అప్రూవ్ చేస్తుంటారు. ఒకవేళ ఈక్వల్గా ఉండాలి, ట్రయాంగిల్స్ అన్నీ ఒకే రకంగా ఉండాలని బిగ్ బాస్ చెప్తే అప్పుడు వీడు తప్పు అయిపోతుంది. సో ఇంట్రెస్టింగ్గానే ఉంది, వాళ్ళు ఆడిన ఆట ఇంట్రెస్టింగ్గా ఉంది, బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఇంట్రెస్టింగ్గా ఉంది. ముఖ్యంగా టాస్కులు బాగున్నాయి. ఇది అంటే ఈక్వల్గా అనిపించింది, ఈక్వల్ ఆపర్చునిటీ ఉంది ఇద్దరికి. ఒకరికొకరు ఫిజికల్ అవ్వాల్సిన నెసిటీ లేదు, ఎవరికి ఏం వాళ్ళు ఆడుకోవాలి, తెలివితేటలు వాడాలి. సో తనకు వచ్చిన ఐడియా తనదా, వేరే వాళ్ళదా, వీళ్ళకి ఎందుకు ఐడియా రాలేదు, ఒకవేళ అక్కడ తీస్తుంటే ఏం చేస్తున్నారు, పోనీ మిగతా వాళ్ళు చూస్తుంటే చెప్పకూడదని చెప్పి ముందే అనుకున్నారా? ఎందుకంటే ఆలోచించండి, దీన్ని చెప్పలేదు కూడా తనుజ. నిన్న ఫ్లవర్స్ టాస్క్లో ఏమవుతుందంటే తను బంచిగా ఫ్లవర్స్ అని పెట్టుకుని ఉంటే తిని కూడా చెప్తా ఉంటుంది డెమోన్కి, చూడు నువ్వు కూడా ఫ్లవర్స్ బంచిగా పెట్టుకుంటే నువ్వు కాపీ కొట్టేసి వేరే వాళ్ళ ఐడియాస్ చెప్పేసి అన్నట్టు గట్టిగా అరిచారు కదా, మీకు గుర్తుందా ఫ్లవర్స్ టాస్క్లో అని చెప్పి రీతి మీద అరుస్తూ ఉంటారు. సో సేమ్ అంతే, ఇప్పుడు తన ఐడియాని వీళ్ళు చెప్పలేరు, అదే మ్యాటర్. సో భరణి అన్న ఎంతసేపు వెతికే దాంట్లో కాకుండా పక్కన ఏం చేస్తున్నాను కన్నేదని వేసుంటే చెప్పలేండి. ఇప్పుడు పక్కన దాంట్లో చూసేసి మనం గేమ్ పోగొట్టుకున్నాం అని కూడా అనుకుంటాం. ఇంట్రెస్టింగ్గా ఉంది. సో దీని తర్వాత భరణి అన్న ఈ రేస్లోంచి అవుట్ అయిపోయారు. ఎంత గొడవ పడినా అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ చూస్తుంటే మాత్రం ప్రజెంట్ అయితే అంత అవసరం లేదేమో అనిపించింది. కానీ బట్ మన ఎపిసోడ్ చూసిన దాని గురించి గట్టిగా డిస్కస్ చేసి డిసైడ్ చేద్దాం. సో రీతు, కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్ మిగులుతారు. ఇప్పుడు బిగ్ బాస్ నాకు తెలిసి ఇంకా ఈ రోజుకి టాస్కులు, రేపు 2 టాస్కులు ఉంటాయి. సో రీతు ఎవరితో ఆడుతుంది, ఫస్ట్ ఛాన్స్ రీతికి ఇస్తారనుకుంటా. రీతు ఎవరితో అయితే ఆడుతుంది, కళ్యాణ్తో ఆడుతుందా, ఇమాన్యుల్తో ఆడుతుందా అని ఛాన్స్ ఇస్తారు. రీతు ఎవరితో ఆడుతుంది చెప్పండి, గ్రూపు కళ్యాణ్తో ఆడుతుంది అనుకుంటున్నా నేను, నాకు తెలియదు, ఇక లీక్లేం కాదు, అంటే నేను రాంగ్ కూడా అవ్వచ్చు. సో కళ్యాణ్తో ఆడిద్ది అనుకున్నా, అక్కడ ఒకరు గెలిస్తే వాళ్ళు ఫైనల్గా ఇమాన్యుల్తో ఆడతారు. ఇమాన్యుల్ ఏదైతే అనుకున్నాడో అది ఎగ్జిక్యూట్ చేసినట్టే. నేను చివరి ఇద్దరు ఆడాలి అని చెప్పి అనుకుంటాడు. ఫస్ట్ అక్కడ అయిపోగానే అనుకుంటాడు, ఇది తనుజ కూడా గెస్ చేసి చెప్తుంది ఆయన చివరిదే ఆడతాడు అని చెప్పి. సో అది ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసుకున్నాడు. నెక్స్ట్ లెవెల్, మామూలు కాదు అది. ఇంకా టికెట్ గెలిస్తే మాత్రం ఇంకా సూపర్.
అంటే మన ట్రోఫీ అన్నది ఇంకా మన మైండ్లోంచి ఇమాన్యుల్ ఆటని ఇమాన్యుల్ ఎంత కష్టపడ్డాడు, ఎంత రేంజ్కి వచ్చాడు, విన్నర్ అవ్వాల్సినాడు అన్న థాట్ని తీసేసి ఆ టికెట్ ఫినాలే పాయింట్ ఆఫ్ నుంచి చూసి మాట్లాడితే మాత్రం అది గెలిస్తే మాత్రం ఇమాన్యుల్ భయంకరమైన అసలు మామూలు విషయం కాదు. సో ఇలా మాట్లాడుకుందాం, మనం ఎపిసోడ్ చూసి మాట్లాడుకుందాం. ఇది ప్రోమో టు ప్రోమో 3 అనాలిసిస్. ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా బిగ్ బాస్ చూసేవాళ్ళంటే వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓటింగ్ అనాలిసిస్ చేయలేదు, ఇన్ఫర్మేషన్ వచ్చింది, కొంచెం భిన్నంగా ఉంది మీరు సోషల్ మీడియాలో చూసిన దానికన్నా. బట్ ఈ వీడియోని ఎప్పుడు అప్లోడ్ చేస్తాను ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మీకు అప్లోడ్ చేస్తాను. అంటే ఎపిసోడ్ అయిపోయి నా రివ్యూ వచ్చేపాటికి మీకు కొద్దిగా టైం పాస్గా ఉంటుంది కాబట్టి సో 9-10:30 ఆ టైంకి అప్లోడ్ చేస్తాను. అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.